హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అనుపు. ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట. ఇది December 31st నైట్ షూట్ చేశాను. ఇంకొన్ని గంటల్లో మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది 2026. అందరూ చాలా మంది అడుగుతున్నారు కదా బిర్యానీ ఫుల్ రెసిపీ చెప్పమని. ఈరోజు అయితే న్యూ ఇయర్ స్పెషల్గా కుక్ చేస్తున్నాను. అలానే మీతో కూడా షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇక్కడ ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టేసాను చూడండి. ఇక్కడ చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. బిర్యానీ ఇందులోనే చేసుకుంటాను, అందుకోసమనే ఇందులోనే చికెన్ మ్యారినేట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే పెరుగు కొంతమంది ఎక్కువ వేస్తారు, కొంతమంది తక్కువ వేస్తారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవడమే, కానీ పెరుగు అయితే కంపల్సరీ. హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఉప్పు ఇక్కడ చికెన్కి సరిపోయేంత ఉప్పు, ఎందుకంటే మనం రైస్లో వేరేగా వేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్కువ వేయకూడదు. చికెన్కి ఎంత అయితే సరిపోద్దో ఈ చికెన్కి అంతే వేసుకోవాలి. అండ్ మన స్పైసీకి తగ్గట్టు కారం, అండ్ అలానే పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదని వేయలేదు. నా దగ్గర అవైలబుల్గా ఉన్న కొన్ని బిర్యానీ స్పైసెస్ ఇందులో కొన్ని వేసుకుంటాను, బాస్మతి రైస్లో కొన్ని వేసుకుంటాను. బేసిక్గా అయితే సరిపోద్ది నార్మల్గా స్పైస్. మేము ఎక్కువ స్పైసెస్ తినాం కాబట్టి కొంచెమే వేసుకున్నాను. తర్వాత అలానే ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది. నేనైతే అంతగా యూజ్ చేయను. బాగా ఇలా కలిపేసి ఇప్పుడైతే ఈ చికెన్ని ఒక 20 minutes వరకు మ్యారినేట్ చేసుకుంటాను. బాస్మతి రైస్ అలానే ఈ చికెన్ ఒక 20 minutes వరకు అలా సైడ్ నుంచేసాను. ఈ లోపు అయితే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ నేను ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకున్నాను. మనకు కావాలంటే సన్నగా అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా మరిగిన ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బాస్మతి రైస్ లో కొన్ని స్పైసెస్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అవుతుంది కదా. ఇలా మల్టీ టాస్కింగ్ చేసుకోవాలి, అప్పుడే వేగంగా అవుతుంది. కానీ పిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఎక్కువగానే వేయాలి, బాగా ఉప్పగా అవ్వాలి వాటర్. కొంచెం ఆయిల్, నిమ్మరసం. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇవి కొన్ని చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అందులో వేసుకుంటా. ఇంకొన్ని లాస్ట్లో వేస్తాం కదా అప్పుడు తీసుకొని పెట్టుకుంటా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే చికెన్ పెట్టేశాను. రైస్ పెట్టే ముందు ఒక 2 minutes ముందు చికెన్ పెట్టాను అనమాట. చికెన్ ఈలోపు ఒక సైడ్ ఉడుకుతుంది కదా, ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టుకుంటాను. ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ కుక్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే ఇంకొక స్టవ్ మీద బాస్మతి రైస్ పెట్టేశాను. అన్ని ఆల్రెడీ అందులో వేసేసాను, ఉప్పు, ఆయిల్ ఇందాక చూసారు కదా. ఒక 15-20 minutes తర్వాత అయితే రైస్ కూడా ఒక 70 to 80% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కుక్ అయిపోయిన అంటే అది కూడా ఒక 90% వరకు చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు అందులోకి అయితే ఈ రైస్ అంతా ఇలా స్ట్రెయిన్ చేసుకుని వేసుకున్నాను. రైస్ మొత్తం వేసేసరికి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకున్నాను. మనకు కావాలంటే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇప్పుడైతే బాగా క్లోజ్ చేసేసి ఒక 15 minutes అయితే లో ఫ్లేమ్ లో పెట్టి ఉంచేసా. హాఫ్ కేజీ, కానీ ఇది కట్ చేస్తామా లేకపోతే బయట అందరితో కలిసి కట్ చేసుకుంటామా అనేది ఇంకా కన్ఫామ్గా లేదు. ఎవరు లేకపోతే ఇది కట్ చేసుకుంటాం, లేదంటే రేపటికి ఉంచేసి రేపు మేము మా ఫ్యామిలీ కలిసి కట్ చేసి తినేస్తాం. 12 o'clockకి కేక్ కట్ చేయడం కోసమని మా ఆయన ఒక 3 days ముందే మా కోసమని 1/2 kg కేక్ తెప్పించేసాడు అనమాట. అంటే ముందే ఆర్డర్ చేసేసాడు, అది ఆల్రెడీ ఇంటికి కూడా తీసుకొచ్చేసాడు. ఇంకా బయట అయితే అందరూ ఆ రోజు అరేంజ్ చేశారనమాట, ఓన్లీ కేక్ కటింగ్ వరకే. అందుకోసమనే మేము తెచ్చిన కేక్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసాం. మా మరుసటి రోజు తినేసాము. కేక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒడిశాలో ఇంత మంచి కేక్ తిన్నాం ఇదే ఫస్ట్ టైం. కొంచెం టేస్ట్ వేరేగా ఉండేది, కానీ ఇది మాత్రం మన ఆంధ్రాలో తిన్నట్టు అనిపించింది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళే ఇక్కడ మా క్యాంపస్లో చేస్తారు, వాళ్ళే చేసి ఇచ్చారు.
తీసుకొచ్చారు మాకు. 8 o'clock అలా అయ్యింది. ఒక పక్క చికెన్ దమ్ బిర్యానీ దమ్ పెట్టాం కదా, ఇంక ఈ లోపు అయితే బయటకు వచ్చాం మేమందరం, మా నలుగురము. బయట ఎవరైనా ఉన్నారా లేదా చూద్దామని. ఇంకా అటు సైడ్ బ్లాక్స్ వాళ్ళందరూ మంచిగా సాంగ్స్ వేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా సైడ్ మాత్రం చూడండి ఎవ్వరు లేరు, మేము తప్పించి. ఇప్పుడు ఎవరు లేరు, కానీ ఇప్పుడు డిన్నర్ చేసేసి అందరూ బయటకు వచ్చారు. 9:30 అలా అయింది, అప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడైతే 8 o'clock అయింది, ఎవ్వరు లేరు. మా ఆయన నేను వచ్చాననేసి అటు సైడ్ వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఇంకా నేను మా జాను అయితే ఇక్కడ ఏవో వీడియోస్ తీసుకుంటున్నాం. ఇలా బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఈ వాటర్ కొంచెం వేడెక్కిందంటే బిర్యానీ రెడీ అయిపోయిందని అనుకుంటాను. ఇది వేడెక్కి కొంచెం ఇది తీసేద్దాం. యాక్చువల్గా ఓపెన్ చేయకుండా ఉంచాలంటారు, మనకి ఆత్రం ఆగదు కదా. సో బిర్యానీ అయితే కుక్ అయిపోయింది మంచిగా. ఒక 10 minutes అలా ఉంచేసి తర్వాత ఓపెన్ చేద్దాం. అదే చూద్దాం ఎలా వచ్చింది ఏంటని. 10 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడైతే చూస్తున్నాను. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది, చూసారా. ఈ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఇల్లు మొత్తం ఈ బిర్యానీ స్మెల్ వస్తుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంటుంది. వేడి వేడి బిర్యానీ తింటే భలే ఉంటుంది అసలు. నేను ఎప్పుడు బిర్యానీ వీడియో పెట్టినా సరే ఫుల్ రెసిపీ చెప్పమని లేదంటే లాంగ్ వీడియో చేయమని చాలామంది కామెంట్ చేశారు. నాకు ఇప్పటి వరకు అయితే కుదరలేదు. మీకోసమైనా ఈరోజు 2026లో ఫస్ట్ ఈ బిర్యానీ రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా కలర్ఫుల్గా కావాలంటే రెడ్ ఫుడ్ కలరు లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. మనం తింటాం కాబట్టి అంత హెల్త్కి మంచిది కాదు, అందుకనే నేను ఎక్కువగా వేయను. అప్పుడప్పుడు అకేషన్ ఏవైనా ఉంటే స్పెషల్ అయితే అప్పుడు వేస్తుంటాను. ఇంకా బిర్యానీ నోట్లో పెడితే చాలు ఎంత బాగుందో అసలు. ఇలా బిర్యానీ తింటూ బతికేయచ్చు అన్నట్టు ఉంది. టేస్ట్ గొప్పలు కాదు కానీ నిజంగానే బాగుంది. ఇలా సింపుల్గా చేయండి, మీకు కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. అందరిలా పెద్ద హడావిడి నేను చేయను, ఎప్పుడు కూడా ఇలా సింపుల్గా తేల్చేస్తాను. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇక్కడ మా ఆయన చూడండి, నాకు ఒక ముద్ద తినిపించి టేస్ట్ ఎలా ఉందో చూస్తానని అన్నాడు. పోనీలే తినిపిస్తాను అనేసి మా జానుకి వీడియో తీయమని చెప్పాను. వద్దు వీడియో తీయొద్దు, ఒకవేళ వీడియో తీసినా సరే ఇది పెట్టొద్దు అనేసి అంటున్నాడు అనమాట. అందుకే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఇంకా కెమెరా చూసి బాగుందని చెప్పాడు, కానీ తర్వాత ఇది పెట్టొద్దని అంటున్నాడు ఏదో పెద్ద ఇదిలాగా. కానీ నేను ఇదే పెడతానని చెప్పేసి అయితే పెట్టాను. అందరం తినేసాక మా చిన్న పాపకి తినిపించేసి పడుకోబెట్టేశాక ఇంకా మా ఇంటి ముందే సెలబ్రేషన్స్ అవుతున్నాయి, అందుకనే వచ్చాము. ఇక్కడ ఓన్లీ మేము లేడీసేనే, మా బ్లాక్ వాళ్ళు అయితే మేము అందరం బయటకు వచ్చామన్నమాట. కేక్ అయితే ఆల్రెడీ తెచ్చేసాము, ఇంట్లోపల ఉంది. కరెక్ట్ టైం అయ్యేటప్పుడు తీసుకొద్దామని. ఇంకా చలి అయితే ఒడిశాలో మామూలుగా లేదు అసలు. మేము ఇన్ని స్వెటర్లు వేసుకున్నా కూడా మాకు ఇంకా చలి పడుతుంది. అందుకని అప్పటికప్పుడు ఇలా ఫైర్ అనేది అరేంజ్ చేశారనమాట, మంట. యాక్చువల్గా డిన్నర్ కూడా మేము అందరం కుక్ చేసి తినేసి ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నార్త్ వాళ్ళకి ఏంటంటే ఆ ముందు రోజు వైకుంఠ ఏకాదశి అయ్యింది, కానీ వాళ్ళకి ఆ మరుసటి రోజు అంటే December 31st. అందుకని వాళ్ళందరూ ఫాస్టింగ్ ఉన్నారు. అందుకని ఎగ్లెస్ కేక్ తెప్పించేసి ఇలా కేక్ అయితే కట్ చేసాము, ఓన్లీ కేక్ వరకేని. ఇంకో 5 minutes ఉందనగా కేక్స్ అయితే తీసుకొచ్చేసాము. 3 kgs కేక్, అందుకే 3 కేక్స్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలు చూసారా ఎంత ఎగ్జైట్ అయ్యారో. పెద్దోళ్ళ కంటే పిల్లలే ఉన్నారు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఎదురేసి పిల్లలు కాబట్టి. అందరం మంచిగా కేక్ కట్ చేసేసి తినేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మార్నింగ్ లేచాక 9:30 అవుతుంది అప్పటికేని. చూడండి ఎంత మంచు పడుతుందో. ఇంకా ఈ మధ్యన బాగా పడుతుంది మంచు. ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే బాయ్.